ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా. చాలామంది వినాయక చవితి 26వ తారీఖు నుంచే వచ్చేసింది, ఏం చేయాలి, రేపు ఉంటుందా ఉండవా గడియలు అనుకుంటున్నారు కదండి. 27 వరకు అలా ఏం సందిగ్ధంలో ఉండకండి. ఎందుకంటే మనకి మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి 26 మధ్యాహ్నం 1:54 నుంచి మనకి వచ్చింది. ఇది కౌంటింగ్ ఉండదండి, ఎందుకంటే మనకి సూర్యోదయం నుంచి కౌంటింగ్ కాబట్టి సూర్య మధ్యస్థంలో వచ్చింది, కౌంటింగ్ ఉండదు. అంచేత రేపు మనకి 27వ తారీఖు 3:44 వరకు ఉందండి. అంటే సాయంత్రం 3:44 వరకు ఉంది. ఎటువంటి భయప్రదాలు పెట్టుకోకండి. ఇవాళది కౌంటింగ్ రాదండి, 26ది 27దే కౌంటింగ్ కాబట్టి మనం నిశ్చింతగా వినాయక చవితి అని చేసుకోవచ్చు. అలాగే మనకి విగ్రహ ఆవిష్కరణ అనేది 11:05 నుంచి 11:50 వరకు చేసుకోవచ్చు అండి. అలాగే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు కూడా 11:30కి 11:50 లోపు చేసుకుంటే మంచి శుభలగ్నం అండి, మంచిగా చేసుకోవచ్చు. ఇంకా చేత మీరు ఎలాంటి మోహమాలు పెట్టుకోకుండా మంచిగా వినాయక చవితి జరుపుకోండి. ఈ టైమింగ్స్ ఫాలో అవ్వండి, ఓకేనా అండి. ఇంకెవరికైనా వీడియో మీకు అందాలంటే, చాలామందికి తెలియాలి అంటే వీరందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, బాయ్.